మూడవ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాష్ట్రం విధ్వంసం నుండి పునర్నిర్మాణం వైపు అడుగులు అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 6 సార్లు శాసనసభ్యుడిగా పొన్నూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి, ప్రజల పక్షాన తన స్వరాన్ని వినిపిస్తున్నటువంటి ఆ ప్రభుత్వాలని నిలదీసినటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేడు ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ ధూళిపాల నరేంద్ర గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. రాజు అందరికీ నమస్కారం. గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, వేదిక మీద ఆసీనులైన సహచరులకు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. విధ్వంసం నుండి పునర్నిర్మాణం అనే అంశాన్ని ఈ మహానాడులో ప్రతిపాదించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది కేవలం ఒక నినాదం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలకి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ప్రగతి పట్ల వారికి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక విష సంస్కృతికి నాంది పలికిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పుడు లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో విద్వేషపూరితమైన విధ్వంస పాలనకి నాంది పలికింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 3 దశాబ్దాలుగా రాజకీయ చరిత్ర ఉన్న మాలాంటి వారం కూడా గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వాల్ని పాలనని చూడలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల జరిగిన ఆర్థిక నష్టం, బాధ కంటే గత ప్రభుత్వం అనుసరించిన విధ్వంస విధానాల వల్ల సృష్టించిన నష్టం ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కోలుకుంటుందా అని చెప్పి భయపడే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలు పాలించమని అధికారాన్ని అప్పచెప్తే అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ప్రజా సమస్యలకి పరిష్కార వేదికైన ప్రజా వేదికని కూల్చడం ద్వారా ఈ రాష్ట్రంలో విధ్వంస పాలన